ప్రియులరా, ఈరోజు కొందరు త్యాగం చేసినందుకే నీవు నేను రక్షింపబడ్డాం. మన నిమిత్తమై కొందరు కన్నీళ్లు కార్చారు, కొందరు మన వెంటబడ్డారు, కొంతమంది మనల్ని తరచుగా ఆయన ప్రేమను గురించి తెలియపరిచారు. చాలాసార్లు మనం వారిని తిట్టాం, చాలాసార్లు వారిని మనం నీకేం పనిలేదా, నేనే దొరికానా, నా వెనకాల నువ్వెందుకు తిరుగుతున్నావు అని చెప్పి మనం చాలాసార్లు వారిని గొడవ పడ్డాం. కానీ వారు విడిచిపెట్టలేదు. ఐ వాంట్ టు సీ దట్ యు ఆర్ సేవ్డ్. నీవు దేవుని కృపను పొందాలని నాకు ఎంతో ఆశ ఉన్నది అని చెప్పి వారిని వెంటాడి దేవుని కృపలోనికి మనం నడిపించినందుకు ఈరోజు వారందరూ రక్షింపబడ్డారు. కనుక ఈ జీవితం అనేది దేవునికి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడిచ్చాడు. నేను కావాలంటే లాస్ట్ వీక్ 3 ప్రోగ్రామ్స్ నేను క్యాన్సిల్ చేయొచ్చు. నాకు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, నాకు మాట్లాడడానికి శక్తి లేదు, నేను రావడం లేదు, ఐఎమ్ సిక్ అని చెప్తే వారు నన్ను ఏం షూట్ చేయరు. అయ్యగారండి ప్లీజ్ అండి ఒక్కసారి వచ్చిపోండి అని చెప్తారు. సారీ అండి నేను సిక్ అయి ఉన్నాను, ఇప్పుడు నేను బాగలేను, నేను రాను అని చెప్తే ఒక్కొక్క ప్లేస్కి నేను వెళ్ళినప్పుడు వందలాది మంది అక్కడ కూర్చొని దేవుని వాక్యం వినడం నేను చూశాను. సో నా స్వస్థత, నా సౌఖ్యం, నా పర్సనల్ బెనిఫిట్స్ అక్కడ ఇంపార్టెంట్ కాదు. క్రీస్తు నన్ను ఎందుకు బ్రతికించాడు, ఈ కోవిడ్లో నన్ను ఎందుకు వదిలిపెట్టాడు, నాకెందుకు ఈ ఆరోగ్యం, ఈ ప్రాణం దేవుడిచ్చాడు, అది 10 మందికి ఆయన ప్రేమను తెలియపరచడానికే. కాబట్టి నేను అక్కడ ఎక్స్క్యూజ్ చెప్పడానికి వీల్లేదు. నాకు కష్టం వచ్చింది, కానీ ప్రతి స్థలంలో కూడా మాట్లాడడానికి నిలబడినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేని వ్యక్తిలాగా మాట్లాడాను. తర్వాత వచ్చి బండి ఎక్కినప్పుడు నా దగ్గులు, నా జలుబులు, నా తుమ్ములు అన్నీ నాతో కూడా వచ్చింది. ఆ విధంగా వారం రోజులు అనేక ప్రదేశాల్లో వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. ఈరోజు కూడా నేను నిన్న రాత్రి ప్రార్థించాను, దేవా సండే మందిరంలో నిలబడినప్పుడు శబ్దానికి ఏమీ ఇబ్బంది కలగొద్దు. దేవుడు తన అపారమైన కృపలో ఈరోజు కూడా దేవుడు అదే మిరకిల్ చేశాడు. నేను మీకు తెలియపరిచేది, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్, గాడ్ ఈజ్ అవైలబుల్. ఇఫ్ యూ వాంట్ టు సే ఎక్స్క్యూజెస్, దెన్ సైటన్ విల్ బి అవైలబుల్. యా నువ్వు చాలా సిక్ అయిపోయినావు, అసలు నువ్వు నీ శరీరం కూడా పట్టించుకో, నీ ఆరోగ్యం చూసుకోవా, ప్రజలు అని చెప్పి ఏం తిరుగుతావు అబ్బా, రెస్ట్ తీసుకో అని చెప్తే, అవును నాకు అంత నీరసం. ఆ రసం పోవాలి. ఏ రసం? నీరసం పోవాలి, మనం లేవాలి. దేవుడు ఖచ్చితంగా మన ద్వారా కొంతమందికి ఉన్న నీరసాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. గనుక మనుషులను నిరుత్సాహపరచు వారిగా కాకుండా వీ నీడ్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఫర్ ద లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుస్సుకు కృతజ్ఞత తెలియపరచడానికి ఉన్నటువంటి ఒక మనస్సు. సాధారణంగా సాటర్డే ఎక్కడికి వెళ్ళను. ఇక నేను చూస్తే సాటర్డే తప్ప ఒక రోజు లేదు. మన ప్రియులు ఒకరు నన్ను బలవంతం చేస్తున్నాడు. నేను చెప్పిన, బాబు సాటర్డే నేను టైం ఇవ్వను, సాటర్డే నాకు టైం ఇస్తే సండే మార్నింగ్ నేను మాట్లాడలేను, ప్లీజ్ అని అన్నప్పుడు ఇక సాటర్డే తప్పలేదు. నిన్న రాత్రి నేను ఇంటికి వచ్చినప్పుడు 12 అయింది. నేనేం చెప్తున్నానంటే, మన సౌకర్యాన్ని, మన బలహీనతను కాస్త మనం నిర్లక్ష్యం చేస్తే అక్కడ ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత దీనికి రివార్డ్ ఉంది, ఒక బెనిఫిట్ ఉంది. దేవుని నిమిత్తమై నువ్వు స్పెండ్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ప్రెషియస్. ఇట్ ఈస్ ఎ ప్రెషియస్ సీడ్. మీరు విత్తనాలు, ఆ విత్తనానికి ఫలితం మీకు మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్కు కూడా దేవుడిస్తాడు. ఎక్స్క్యూజెస్ చెప్పి తప్పించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ పరిస్థితులను ఎదిరించడానికి, ధైర్యవంతంగా ముందుకు పోవడానికి డిసిషన్ నువ్వు ఒక్కడే తీసుకోవాలి. నువ్వు తీసుకున్న డిసిషన్ దట్ డిటర్మిన్స్ యువర్ డెస్టినీ. మీరు ఏ డిసిషన్ తీసుకున్నారో ఆ డిసిషన్ను దేవుడు ఆమోదిస్తాడు. ఆ డిసిషన్కు దేవుడు తోడు నిలబడతాడు. ఇఫ్ యూ సే ఐఎమ్ నాట్ వెల్, then your body will say that yes, I am not well. But if you say I am ready to go, then your body may say I am not willing to go, but you must say you come with me. Then you know God will use you. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీకు ఆ అవసరమైన బలమును, శక్తిని, కృపను దయచేస్తాడు. మనం అవైలబుల్గా లేదు, సారీ అండి ఐ కాంట్ డూ ఇట్ అని చెప్తే అన్ని రకాలైన ఆ సిమ్టమ్స్ బయటికి వస్తుంది. ఓ యు ఆర్ నాట్ వెల్,
యు హ్యావ్ ప్రాబ్లమ్స్, యు నో దిస్, యు నో దాట్ అని చెప్తూ ఉంటారు. మనం వాటిని నెగ్లెక్ట్ చేసి మనం వెళ్ళడానికి ఇష్టపడితే అక్కడ ఒక స్పెషల్ గ్రేస్ దేవుడు మనకి ఇస్తాడు. ఆల్వేస్ వీ కెనాట్ నెగ్లెక్ట్ ద సిమ్టమ్స్, ద వార్నింగ్స్, బట్ మనం దేవుని నిమిత్తమై వీలైనంతగా మనం అవైలబుల్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది.